బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్, వరంగల్, విజయవాడలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సుమారు 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక హైదరాబాద్లోని క్యాబ్స్ గోల్డ్ కంపెనీపై ఐటీ అధికారులు దాడులు జరిపారు. బంజారా హిల్స్ లోని క్యాబ్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయంతో పాటు క్యాబ్స్ గోల్డ్ కంపెనీకి హోల్సేల్ గా ఉన్న సంస్థలపై కూడా దాడులు జరిపారు. పెద్ద ఎత్తున ఐటీ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడడంతో పాటు బ్లాక్ మార్కెట్ నుంచి బంగారం కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. మరోవైపు సికింద్రాబాద్, కుకట్పల్లిలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జనరల్ బజార్లో వ్యాపారం నిర్వహిస్తున్న జగదీష్ అనే వ్యక్తి ఇంట్లో అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులతో పాటు ఐటీ చెల్లింపుల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. అంతేకాకుండా బీజేపీ నేత దామోదర్ రామ్ సుధాకర్ నివాసంలో కూడా ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. రైట్, మొత్తానికి హైదరాబాద్, వరంగల్ అలాగే విజయవాడలో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇక అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, మొత్తానికి 3 చోట్ల కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. క్యాబ్స్ గోల్డ్ కంపెనీలో అయితే కూడా అవకతవకలు ఎక్కువ జరిగాయి. అలాగే ఏదైతే ఐటీ రిటర్న్స్ విషయంలో కూడా చాలా అవకతవకలు చేశారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? రైట్, ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, విజయవాడలో అయితే సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తంగా 15 చోట్ల కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక క్యాబ్స్ గోల్డ్ కంపెనీకి సంబంధించి ఐటీ అధికారులు దాడులు జరిపారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, ఏంటి అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ దీపిక. ఇప్పటికే ఈ క్యాబ్స్ గోల్డ్ కంపెనీకి సంబంధించిన ఇటు బంగారం షాప్ లో కావచ్చు, అటు కంపెనీలో కావచ్చు, అంతేకాకుండా వారితో సంబంధాలు ఉన్న పలువురు సన్నిహితులతో ఇళ్లలో, కంపెనీలలో కూడా ఇప్పటికే ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. ఆదాయానికి మించి వారు అమౌంట్ సంపాదించడంతో పాటు ఈ యొక్క ఆదాయం ఏదైతే పన్ను కట్టే సమయంలో కూడా లెక్కల్లో అవకతవకలు ఉన్నట్లుగానైతే అధికారులు గుర్తించినట్లుగానైతే తెలుస్తుంది. అయితే వీరు పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే అటు హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబైలలో కూడా ఈ దాడులు కొనసాగుతున్నట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ కంపెనీకి సంబంధించిన పలువురు వ్యక్తుల ఇళ్లలో కూడా ఇప్పటికే ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. దీంట్లో భాగంగానే వారి దగ్గర నుండి పలు కీలక పత్రాలను, కొంత నగదును కూడా అధికారులు ఇప్పటికే సీజ్ చేసినట్లుగానైతే తెలుస్తోంది. కంపెనీ వివరాలు కావచ్చు, వాటి లావాదేవీలు, కీలక డాక్యుమెంట్స్ కూడా పరిశీలిస్తున్నట్లుగానైతే ఈ యొక్క సమాచారం అందుతుంది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ యొక్క కంపెనీకి సంబంధించిన ఇతరత్ర వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎవరు చూస్తున్నారు, ఈ లావాదేవీలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే వివరాలను కూడా లాగుతున్నట్లుగానే తెలుస్తోంది. వందల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదిస్తూ కూడా ఐటీ సరిగ్గా కట్టకపోవడం, అంతేకాకుండా దీనికి సంబంధించి అవకతవకలు ఉన్నాయి, నష్టాలు చూపిస్తున్నారు అనే ఆరోపణలు కూడా వీరిపైన ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో వీరి వద్ద ఉన్న ఊర్లలో కావచ్చు, షాపులలో కావచ్చు, అదే విధంగా కార్యాలయాలు ఏవైతే ఉంటాయో వాటిలలో కూడా. అయితే లిఖిత, ఇక్కడ చూసుకుంటే బీజేపీ నేత అయిన దామోదర్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఏంటి అప్డేట్స్ ఏంటి? అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్? ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే బీజేపీ నేత దామోదర్ ఇంట్లో కూడా ఈ యొక్క ఐటీ సోదాలు అనేటివి జరుగుతున్నట్లుగానైతే తెలుస్తుంది. అతనికి సంబంధించిన పలు ప్రాంతాలలో కావచ్చు, అంతేకాకుండా ఆయన కార్యాలయాల్లో కూడా ఇప్పటికే ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. వీరికి కూడా ఈ యొక్క ధర్మపురికి చెందిన బీజేపీ నేత దామోదర్ రామ్ సుందర్ ఇంట్లో, అలాగే ఈ యొక్క రజనీకాంత్ రెడ్డి అనే వ్యక్తి వ్యాపారితో కూడా సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళతో కూడా వాళ్ళ ఇళ్లలో కూడా ఈ యొక్క ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు.
వీరు లెక్కకు మించి ఆదాయం సంపాదించడంతో పాటు ఈ లెక్కలు ఏవైతే ఐటీ కట్టాల్సిన సమయంలో మాత్రం నష్టాలు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో అవకతవకలు ఉన్నాయంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఐటీ అధికారులు ఒక్కసారిగా ఈ దాడులు అనేటివి కొనసాగిస్తున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. రోజు రోజుకి కూడా ఐటీకి వస్తున్న ఈ యొక్క ఏవైతే కంప్లైంట్స్ మేరకు అయితే వీటి అన్నింటినీ కూడా ఒక్కసారిగా ఈ వ్యాపారవేత్తలు కావచ్చు, అలాగే ఆ వ్యాపారవేత్తలతో సంబంధం ఉన్న పలువురు రాజకీయ నేతలతో కూడా ఈ యొక్క ఏవైతే రైట్స్ కొనసాగుతున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో వీటికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా బయటకు తీసే దిశగానైతే ఈ వీరు అడుగులు ముందుకేస్తున్నారనేది చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ లిఖిత అప్డేట్స్ అందించినందుకు.